సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ధమాకా ఆఫర్. మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు, భారీ ఆఫర్స్. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు ఈ రోజు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దర్శిలోని ఆయన నివాస గృహం వద్దకు చేరుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ, నా అభిమానుల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదని, నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం చేశానని, ఇప్పటికీ నేను ఎమ్మెల్యేనే అని అందరూ గుర్తుంచుకోవాలని మద్దిశెట్టి అన్నారు. మద్దిశెట్టి వెంట వారి సోదరులు రవీంద్ర, శ్రీధర్, వాసు కూడా ఉన్నారు. ఎన్నో మీరు చూశారు, ఎక్కడా కూడా నేను తగ్గలేదు. అది ముళ్ళమూడి ఎంపీపీ విషయం కానీ, దొనకొండ ఎంపీపీ విషయం కానీ, సర్పంచ్ విషయం కానీ, ఏ విషయం కూడా నేను నన్ను నమ్ముకున్నోడి కోసం ఎంత దూరమైన పోయి నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా భరించి నేను వాళ్ళ కోసం నేను న్యాయం చేశానని చెప్పడానికి కూడా నేను గట్టిగా ధైర్యంగా చెప్పగలను చెప్పుకోవడానికి. మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల చూసి దర్శి అభివృద్ధి కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు అందరూ కూడా చూసుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా నేను అభివృద్ధి కూడా చేశానని చెప్పి కళ్ళ ముందు కనపడే అభివృద్ధి అనేది నేను కూడా చేశాను. ఎక్కడా కూడా వేరే ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే నేను ఎక్కడ కూడా వెనకబడి లేనని చెప్పి కూడా నేను గట్టిగా నమ్ముతున్న వ్యక్తుల్లో నేనని కూడా చెప్తున్నాను. ఎందుకంటే జీవితంలో కూడా నేను ఎప్పుడు సక్సెస్ అని చూశాను, నేను రాజకీయాల్లో కూడా సక్సెస్ చేశానని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని. సరే, రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలుస్తున్నాయి, మీరు అందరూ గమనిస్తున్నారు. నేనైతే ఇప్పుడు పార్టీకి అన్ని కట్టుబడి ఉన్నాను. నాకు కూడా న్యాయం జరగాలని చెప్పి కూడా మీరందరూ రోజు ఫోన్లు చేసి ఏంటి సార్ అన్నా కూడా ఏమి పరిస్థితి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఒక 15 రోజులు రాలేకపోయారు కూడా కొందరిలో మరి మంచి నిర్ణయం మీద తీసుకుంటారని చెప్పి పార్టీ పెద్దలు కూడా ఆశిస్తూ, అదేవిధంగా ఈ 5 ఏళ్లలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఊళ్ళో సర్పంచులు కానీ ఎంతమంది సర్పంచులు చేశాను, ఎంపీటీసీలు చేశాను, ఎంపీపీలు చేశాను. జీవితంలో వాళ్ళు ఊహించలేరు నాకు ఈ పదవి వస్తుందా అని. అది నేను చేయగలని చెప్పి గట్టిగా నాకు అది గర్వకారణంగా కూడా ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను ఎవరికి ఏం చేయదలుచుకుంటే వాళ్ళు చేసేసాను. అది కూడా నేను ఎక్కడ కూడా ఒక కులాన్ని చూడకుండా, ఒక మతాన్ని చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి 5 ఏళ్ళు నేను కష్టపడడానికి మీరందరూ కూడా దాన్ని విశ్లేషించుకోవచ్చు కూడా. ఎక్కడన్నా నా సైనికులు మాత్రం నన్ను తప్పు చేయను. ఎందుకంటే నేను కష్టపడే పైకి వచ్చిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి కాబట్టి మరి ఇలాంటి వాళ్ళందరూ మరి నాతో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ చాలా బాధేస్తూ ఉంది. నాకు ఫోన్ చేసి నువ్వు రాకపోతే ఇలా నీకున్న పదవి తీసేస్తావు, నీకు ఇచ్చినటువంటి స్టోర్లు కానీ తీసేస్తాము, లేక ఈ అంగన్వాడీ టీచర్లు తీసేస్తాము, ఇలాంటి వింటుంటే చాలా బాధేస్తుంది నాకు. ఇలాంటి రాజకీయం ఎప్పుడు చేయకూడదు. మీరు ఎప్పుడు కూడా ఎంపీలు కానీ సర్పంచ్ కానీ స్వేచ్ఛగా, వాళ్ళు కూడా ప్రతినిధులు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా చేయలేదు వాళ్ళ పని అని చెప్పి నేను ఎక్కడా కూడా వాళ్ళు చేసే పనుల్లో ఇష్టపేరు నేను ఇప్పటికీ కాలేదు, ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఒక సంస్థ నడిపేవాళ్ళు కాబట్టి నాకు తెలిసి ఒక సంస్థలో అందరికీ స్వేచ్ఛ ఇస్తే అది ముందుకెళ్తుంది చెప్పి కంట్రోల్ అనేది చేయకూడదు. మరి ఎవరైనా చేస్తే కూడా అది మంచి పద్ధతి కాదండి. ఇవాళ మనం పరిస్థితి చూస్తుంటే అన్ని కంట్రోల్ చేసి అందరి అధికారులు కూడా నేను చెప్తున్నాను, అది పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరికైనా సరే, మా మనుషుల కోసం, నాకు నడిచిన వాళ్ళ కోసం మీరు కావాలని కక్ష సాధింపు కోసం మాత్రం మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి బాధ్యులు మీరే అవుతారు. మీరు మాత్రం ఆ తప్పులు చేయొద్దని చెప్పి అధికారులందరికీ నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నాను, ఇంకా ఎలక్షన్ వరకు ఎమ్మెల్యేగానే ఉంటాను కాబట్టి నాకు కొన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా మీరు నాతో నడిచిన వాళ్ళకి, నా మనుషులకి అన్యాయం చేయొద్దు, వాళ్ళకు కూడా సహాయం చేయమని కూడా కోరుతూ ఉన్నాను.
మనుషులు ఉంటే మరి అలాంటి వాళ్ళు వదలలేదు. మీకు తెలుసు 2008లో జరిగిన పరిణామాలు, ఎలక్షన్ టైంలో జరిగినటువంటి గొడవలు, 122 మంది మీద కేసులు పెడితే వాళ్ళందరినీ కూడా కమిటీ వాళ్ళ కోసం నేను అప్పుడే ఉన్నాను. ఇప్పుడైతే దర్శి మనుషుల కోసం, దర్శి ప్రజల కోసం నేను ఇంకా ముందుకెళ్ళడానికి కూడా సిద్ధం ఉన్నాను. వాళ్ళు వదిలేదు, వాళ్ళని కాపాడుకుంటానికి అదే ఉన్నా లేకపోయినా ఏదైనా సరే మీతోనే ఉండడానికి కూడా నేను అందరికీ కూడా మరొకసారి మాటిస్తూ, మరొకసారి ఇలాంటి జరుగుతున్న పరిస్థితులు బాగాలేవు. ఇది పెద్దలు కూడా గమనించాలి. పార్టీ పెద్దలు కూడా చొరవ తీసుకొని ఏం జరుగుతుంది దర్శనం అని చెప్పి కూడా వాళ్ళు కూడా విశ్లేషించుకొని ఏం చేయాలని చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీరు తెలియజేయాలని చెప్పి మీ అందరి మూలంగా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను కామ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు నా మనుషుల కోసం నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే సహించలేక ఇవాళ ఈ 15 రోజులు దాదాపు నెల అయితే రాక తెలిసింది. ఎందుకుగా వచ్చారంటే కూడా నా మనుషులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పార్టీ వాళ్ళు నాకు ఓటేశారు, వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఉన్నానని చెప్పి మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పడం కోసం కూడా రావడం జరిగింది. నేను వేరే వాళ్ళ పనుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. నాకు ఇచ్చిన పదవిని, నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించేవాడిని కానీ నేను ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోయేది నేను వాళ్ళకి ఎగరెస్ట్గా ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు వరకు కూడా చేయలేదు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది, అది మంచి పద్ధతి కాదని చెప్పడం కోసం మరి వాళ్ళ అందరినీ కూడా అరవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ 2019లో దాదాపు 40,000 ఓట్ల మెజార్టీతో మీరందరూ వేసి ఎప్పుడు చరిత్రలో జరగదు. దర్శిలో 40,000 మెజార్టీ అనేది ఇంకెప్పుడు కూడా ముందుకు రాదు. ఇది ఒక చరిత్ర కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా దర్శి ప్రజల కోసం ఉంటాను. వాళ్ళ బాగోగులు, నా బాగోగులు చూస్తూ ఏ పొజిషన్లో ఉన్నా, పదవి ఉన్నా లేకపోతే నేను నా మనసులో నా కుటుంబ మనుషులు కూడా చెప్తూ మరొకసారి వాళ్ళందరూ మంచి మాటలు చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తప్పనిసరిగా తొందరగా ఏదో తెలుస్తుంది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దర్శి ప్రజలు 2009 నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే 5 ఏళ్ళలో ఎమ్మెల్యే ఇంకా ఎంతమంది లక్షల మంది నాతో పరిచయం, నాకు నడిచారు. వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు కానీ ఎన్ని ఒడిదులు వచ్చినా కానీ వాళ్ళని వదలను, వాళ్ళ కోసం నేను కృషి చేస్తానని చెప్పి కూడా వాళ్ళని నేను చూస్తున్నాను. నాకు నడిచిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి రావాల్సిన బిల్లులు చేయకపోవడం, వాళ్ళకి నేను ఇచ్చిన పదవులను తీసేయడం, ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. పార్టీలు అందరూ కావాలి, అందరూ సహకరిస్తేనే మనం ముందుకెళ్ళగలని కూడా గ్రహించాలి. మరి అలా న్యాయం జరగకపోతే తప్పకుండా నేను మాత్రం ఎంత దూరం నడవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఒక రాజకీయ ఒక నాయకుడు పెట్టుకొని రాజకీయం చేయలేదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నా దగ్గరికి వచ్చిన విషయాన్ని